మరి ఈరోజు రామంతపూర్ యాదవ్ సంఘం వారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన పెద్దలు, మరి అఖిల భారత యాదవ మహాసభ నేషనల్ సెక్రటరీ అయినటువంటి పెద్దలు సౌమ్యులు మరి ఆర్ లక్ష్మణన్న గారికి, మరి సంఘంలో అననిత్యము తనవంటూ పాత్ర పోషిస్తూ అలుపెరుగని నాయకుడు, మరి జాతీయ హక్కుల పోరాట సమితి అధ్యక్షుల వారు మరి రాములన్న గారికి, మరి సంఘం మొదటి నుంచి మరి రామంతపూర్ యాదవ్ సంఘం అనంటే పెద్దలు బాలయ్య యాదవ్ గారికి, అదేవిధంగా ప్రస్తుత ప్రెసిడెంట్ గారు మరి రఘు యాదవ్ గారికి, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారికి, మరొక్క సీనన్నకి, ప్రభన్నకి, అదేవిధంగా శ్రీశైలం యాదవ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కుల బాంధవులకు, మరి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు, సోదరి చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్క సోదరి వచ్చింది చేరేసుకొని ఇక్కడ కూర్చోవాలి. సో రండి, రానన్న. ఏం పేరు? జయశ్రీ, సుషి, జయశీల. ఓకే, ఈ వాయిస్ వినిపిస్తలేదు. జయశీలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మహిళలు మన దాంట్లో చాలా తక్కువ. మరి నేను ఒక్కదాన్ని తిరుగుతూ ఉంటే ఇంకొక అక్క ఉంటుండే నాకు తోడుగా. సో రామంతపూర్ యాదవ్ సంఘంలో మరొక్క సోదరి ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. సో మన అందరికీ కూడా తెలుసు, మరి జనవరి వచ్చిందనంటే మరి మనకు మల్లన్న పండుగ. మల్లన్న పండుగ 7 వారాలు. మరి 7 వారాలల్లా మొదటి వారము కొమరల్లి మల్లన్న ఆశీస్సులతోటి మరి ఏ డిస్టిక్ తీసుకున్నా, ఏ వాడకు పోయినా, ఏ గల్లీకి పోయినా ప్రతి ఆదివారం మల్లన్న జాతర చేసుకుంటారు. మరి నిన్న సిద్దిపేటలో అయింది, మొన్న మోయినాబాద్లో అయింది, మరి వచ్చే వారం ఇంకో జిల్లాలో. సో 7 వారాలు మరి పూర్తిగా మనము నియమ నిష్టలతోటి మన కుల దైవమైన మల్లన్న స్వామిని వేడుకుంటూ మరి బండారు పెట్టుకొని బయలుదేరుతాము మనం. కాబట్టి మరి జనవరిలో మరొక ఇంపార్టెంట్ ఏందనంటే క్యాలెండర్ ఆవిష్కరణ. నూతన సంవత్సరం అని అంటేనే మరి ప్రతి ఒక్కరూ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటూ ఉంటారు. మరి అందులో భాగంగా అఖిల భారత యాదవ మహాసభ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రామంతపూర్లో మరి క్యాలెండర్ ఆవిష్కరణ కోసం మనందరం కలుసుకోవడం, మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలుసు, మరి గొల్లోళ్ళము అనంటే నీతికి నిజాయితీకి మారు పేరు గొల్లోళ్ళం, మరి మంచితనానికి మారుపేరు మనము గొల్లోళ్ళం. మరి ప్రతి ఒక్కరము ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కూడా హైదరాబాద్ జంట నగరాలలోనే 14 నుంచి 16 లక్షల మంది ఉన్నాం. అందులో ముఖ్యంగా దాదాపు 8 నుంచి 8.5 లక్షల మంది పాకనాటోళ్ళం ఉన్నాం. గట్టిగా సప్పట్లు కొట్టుకోవాలి. ఎందుకనంటే ఏడికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఇటు ఎర్రగడ్డ తీసుకున్నా, ఇటు రామంతపూర్, అటు హయత్ నగర్, ఇటు ఎల్బీ నగరు, ఇటు ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డి, అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాదు, మరి ఏ మూలక, ఇటు సికింద్రాబాద్ పోయినా, అటు బొల్లారం పోయినా, మరి ఇటు నాగోలు పోయినా, మరి ఏడు ఉంటారు అంటే అన్ని కమ్యూనిటీల కంటే ఎక్కువ కమ్యూనిటీ మనది, మన గొల్లోళ్ళది. మరి అన్నీ బాగున్నాయి, మరి వెనుకబడి ఎందుకు పోతున్నాం అంటే యూనిటీ అనేది లేదు. రామంతపూర్ యాదవ్ సంఘం అనంటే బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్లో ఎక్కడ అంటే రామంతపూర్. మరి ఇంత పెద్ద సంఘం పెట్టుకున్నాము, మరి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఎవరు పిలిచినా కూడా చాలా చక్కగా వస్తారు. మరి ఇంకా బిఫోర్ లాస్ట్ టైం ఎక్కువ మంది వచ్చింది, సార్ తగ్గినరు. సో అనివార్య కారణాలు కావచ్చు, మరి పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి రాలేకపోయినరు కావచ్చు. సో మన అందరము కూడా ఐక్యమత్యంతో కలిసి కట్టుగా మరి మన కుల వృత్తిని, మరి ఇంటి దేవుణ్ణి తలుచుకుంటూ మరి ఇవాళ రేపు రోజులల్లా మనందరికీ కూడా తెలుసు, మన పిల్లల్ని చాలా చక్కగా కూడా చదివించుకుంటున్నాము. ఇంకా కూడా కుల వృత్తి కొనసాగుతున్నది అనంటే మరి బోయిన్పల్లిలో కావచ్చు, రామంతపూర్లో కావచ్చు, ఎల్బీ నగర్లో కావచ్చు, పంజగుట్ట కావచ్చు, ఎల్లారెడ్డి కూడా, ఇట్లా మన కుల వృత్తి బర్రెలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. మరి బర్రెలకి ప్రతీది కూడా మరి దొడ్లు ఉన్నాయి అని అంటే నీళ్లు కొనుక్కోవాలి, గడ్డి కొనుక్కోవాలి, కుట్టి కొనుక్కోవాలి. మరి గడ్డి సేన్లు అనేటివి కనుమరుగైపోయినాయి. మరి పాల రేట్లు అని అంటే
మరి నిజంగా నీతికి నిజాయితీకి మారిపోయిన మనం గొల్లలము పాల్వాయనికి పోతున్నాము డబ్బలు పట్టుకొని అంటే ఇప్పుడు ఎవరు కొంటలేడు కూడా, అవునా కదా? సో ఎందుకు కొంటలేరు అంటే పాల ప్యాకెట్లు అని, విజయ డైరీ పాల ప్యాకెట్లు అయిపోయినాయి, ఇంకేమో అమూల్ అయిపోయినాయి, మరి కంట్రీ డిలైట్ అని ఇప్పుడు ఎవరు చూసినా ఫోన్ చేతులు ఉంటుంది, ఆన్ చేస్తుండ్రు కంట్రీ డిలైట్ 4 కొంటే 4 రోజులు ఫ్రీ. సో మనం అనేటివి కనుమరు. మరి అయినా కాయ కష్టం చేసుకుంటూ మనం చదువుకోకుండా మన పిల్లలు మనం దొడ్లలో పనిచేసుకొని మరి ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలు కూడా 10 బర్రెలతోటి 15 బర్రెలతోటి జీవనం కొనసాగుతూ ఉంటే మరి దొడ్డి దగ్గరకు వచ్చి మరి ఇంటి పక్కోనికి వానికి కులం తెలియదు, కులం వృత్తి తెలియదు. మరి అట్లాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మున్సిపల్ వాళ్ళు వచ్చి చిట్టి రాసి 25,000 20,000 ఫైన్లు వేస్తూ ఉన్నారు. సో దయచేసి మరి రామంతపూర్లో ఉన్నా మరి ఎక్కడ ఉన్నాము మనం కులంలో పుట్టినాం కాబట్టి మరి పెద్దలు ఆర్ లక్ష్మణ్ గారికి గతంలో కూడా చెప్పినాము. ఇప్పుడు మరి మొన్న అఖిల భారత యాదవ మహాసభ వారి ఆధ్వర్యంలో కొత్తగా పెద్దలు చింతల రవీందర్ అన్నగారు మరి ప్రెసిడెంట్ అయ్యిండ్రు. మరి వారికి కూడా మంచి ఆలోచనతోటి ముందరికి పోదాం, మరి సంఘాన్ని ఏ విధంగా ముందరికి తీసుకుపోదాము, మరి ఏ విధంగా ఐకమత్యంతో ఉండాలి, మరి సంఘంలో ఉన్న కష్టాలు కన్నీళ్ళు మేము అందరం కూడా కూర్చొని మాట్లాడుకున్నాం. అతి త్వరలో చాలా చక్కటి ప్రోగ్రాం కూడా పెడతామని మేము డిసైడ్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించి దొడ్లు మరి గొల్లలు పడుతున్న ఇబ్బందుల కోసం కూడా సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము సిద్ధమైనము. అదేవిధంగా మరి పాల డైరీలు ఎవరికైతే ఉన్నాయో మరి చాటగాక మరి బర్ల పని చేయాలంటే గొల్లలు చేయలేకపోతున్నారు. మరి అన్ని కొని నీళ్లు కొని గడ్డి కొని అన్ని కొన్నా కూడా లాభం అనేది ఉండలేదు. మరి మనం తీసేస్తున్నాం. మరి ముస్లిం మైనారిటీ వాళ్ళు దొడ్లు ఇప్పటికీ కూడా చాలా చక్కగా రన్ చేసుకుంటారు. మరి ఎందుకు దీనికి కారణము అనంటే మనము ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉండడము. సో దీనికి సంబంధించి కూడా చాలా చక్కటి ఆలోచనతోటి మరి బర్ల దొడ్లు లేకపోయినా కూడా మన పిల్లలు ఏడనన్నా పని చేయాలంటే 15,000-20,000, మరి ఆ 15,000-20,000 సరిపోతున్నాయంటే మనకు సరిపోతలేవు. మరి ఉన్నోళ్ళుగానే ఉంటారు, లేనోళ్ళుగానే మిగిలిపోతున్నారు. సో వాళ్ళకు సంబంధించి కూడా మరి ఉన్న పాల డైరీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జంట నగరాలలో ఉన్న పాల డైరీలు ఏవైతే ప్రైవేటు కంపెనీలకు ఇస్తారో ఆ ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకుండా మరి ఉన్న హైదరాబాద్ జంట నగరాలని గొల్లలకు ఇవ్వాలని ప్రాతిపదిక పెట్టాలని మేము డిసైడ్ చేసుకున్నాము. ఎందుకు అంటే మరి ఊర్లలోనేమో గొర్రెలను కాస్తారు, గొర్రెలు ఇస్తారు. మన హైదరాబాద్ వాళ్ళకి బర్రెలు లేవు, గొర్రెలు లేవు, ₹1 ఆమ్దాని లేదు. చాలామంది ఫతే నగరు, సనత్ నగరు, బాల్ నగరు, సో ఇట్లాంటి దగ్గర మరి చిన్న 80 గజాల ఇల్లులలో మళ్ళీ వాళ్ళకి రెంట్లు కూడా లేవు. సో అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది నాతో మాట్లాడినప్పుడు నేను పెద్దలు ఆర్ లక్ష్మణ్ అన్నతోటి డిస్కస్ చేస్తే ఈ అంశాన్ని కూడా మరి అమూల్ వారికి కానీ విజయ డైరీ వారికి ఇంకొకరికి ఇవ్వకుండా ఆ పాల డైరీలు మాకు ఇస్తే బాగుంటుందని మరి ఆ పాల డైరీలు పెట్టడానికి పైసలు కావాలి, 5 లక్షల నుంచి 10 లక్షలు. అవి కూడా పూర్తి గవర్నమెంట్ సబ్సిడీ తోటి ఇప్పించాలని మేము ఒక ఆలోచన చేస్తున్నాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి అదేవిధంగా మరి ఇప్పుడు కోకాపేటలో మన బిల్డింగు ఆవరణ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి ఉంది. అది పెద్దలు మాకు సీఎం గారు ఒకరోజు డేట్ ఇస్తా అని చెప్పిండ్రు. మేము వారి దగ్గరికి వెళ్ళి మరి కోకాపేటలో భవనము మరి మనందరికీ ఉపయోగపడేటట్టు ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది, మరి కోకాపేట అనేది బాగా దూరం అవుతుంది, మన నగరంలో ఉండే వారికి అటుమూల అవుతుంది, మరి ఊర్లకి వచ్చేటోళ్ళకు దూరం అవుతుంది. మరి ఆ బిల్డింగ్ని ఏ రకంగా ఉపయోగించుకుంటే మన యాదవులకి ఉపయోగపడుతుందో ఆలోచన చేసి మరి నగర నడిబొడ్డున మరి డిస్ట్రిక్ట్లోకి సమాజంలో ఉన్న హైదరాబాద్ పీపుల్కి ఉపయోగపడేది కూడా ఇంకో ఆలోచన కూడా చేస్తూ ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న గుడి, ఐలేని మల్లన్న గుడి, మరి ఇట్లాంటి యాదవుల ఆరాధ్య దైవమైన గుడులకి చైర్మన్లను మరి అఖిల భారత యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో మరి గొల్లోళ్ళకు ఇయ్యాలని ప్రతిపాదన కూడా మేము ఆలోచిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అఖిల భారత యాదవ సంఘంలోని అన్ని కమిటీలు కూడా వేసుకుంటా ఉన్నాము. మరి ఇక్కడున్న పెద్దలు మరి మీరందరూ కూడా సహాయ సహకారాలతోటి మరి ఎట్లా ముందరికి పోతాయి. మరి రాబోయే ఎలక్షన్ అనేది మీ అందరికీ కూడా తెలుసు, సర్పంచ్ ఎలక్షన్. మరి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి అఖిల భారత యాదవ సంఘం అనేది చేదోడు వాదోడుగా ఉంటూ మరి వారు గెలిచే వరకు కూడా
మనం రెస్ట్ తీసుకోకుండా మరి కొట్లాడి గెలిపించాలని పెద్దలు నిర్ణయించారు. దానిపైన కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక ఊర్లో 4 గొల్లోళ్ళు మరి పోటీ పడతా ఉంటే మరి అఖిల భారత యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షుల సహకారంతో మరి 4 కొట్లాడుకుంటే వేరోడు ఫైదా తీసుకుంటాడు, అవునా కదా? కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా డ్రాప్ చేసి మరి ఒక్కడిని ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ని మరి పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాము. అదేవిధంగా మరి ఫైనాన్షియల్గా కూడా చాలామంది వెనుకబడి ఉంటారు. మరి ఉన్నోళ్ళు మరి నిజంగా ఈ క్యాండిడేట్ గెలుస్తుండ అంటే తలా ఒక ఎవరికి తోచిన సహాయం చేసి మరి అన్ని జిల్లాలలో సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా మన గొల్లలని నిలబెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలియజేసినది ఒకటి, ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి హైదరాబాద్ జంట సిటీ ఎక్కడైనా సరే మనము ఖచ్చితంగా మన పేరు వెనుక యాదవ్ అని పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే యాదవ్ అని పెట్టుకోకపోతే మనకు అసలు పక్కనోడు గుర్తుపట్టకుండా అవుతాడు. మరి పెళ్ళిళ్ళకి వస్తే వీళ్ళెవరో వాళ్ళెవరో. మన శంషాబాద్ పెళ్ళికి పోతే మేము కూడా గొల్లలం అక్క అని చెప్తాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మనము ఇప్పటికీ కూడా మొహమాట పడతా ఉంటారు. మరి గొల్లలు అంటే ఏం తీసిపోవద్దు. మరి శ్రీకృష్ణుడి వారసులం. మరి ఎర్ర రుమాలు మెడలేసుకొని వచ్చిండు. మరి ఆ ఎర్ర రుమాలకి నిజంగా ఎంత గొప్పతనం ఉందనంటే హైదరాబాదు నిజాం నవాబుల కాలంలో ఈ ఎర్ర రుమాల యొక్క విశిష్టత 1 నిమిషంలో చెప్తా. ఏందనంటే మరి గొల్లల రాణి, గోల్కొండ రాణి యాదవ బిడ్డ మరి ముస్లిం నవాబులని కొట్లాట చేస్తూ ఉంటే మరి గొల్లల రాణికి ఏమున్నాయ్యా అంటే గొర్రెలు, ఆవులు, ఒంటెలు, మరి అదేవిధంగా బర్రెలు, దున్నలు ఉన్నాయి. మరి ఎదురుగా చూస్తే ముస్లిం నవాబుకి ఏముంది అని అంటే మరి ఒంటెలు, ఏనుగులు, మందు, మాద్బలం అన్నీ ఉన్నాయి. అయినా కూడా మరి గొల్లలలో ఎక్కువ ధైర్యం ఉంటుంది. మరి ముస్లింలు ఇవాళ మనుగడ సాగిస్తుండ్రు అని అంటే మరి గొల్లోళ్ళ ధైర్యం ఎవరికైనా చూడండి. మనం ఎప్పుడు కూడా మరి అంగబలం ఉన్నోళ్ళు ఎవరు అని అంటే గొల్లోళ్ళు. సో ముస్లిం నవాబులకు ఎప్పుడు గొల్లోళ్ళని పెట్టుకొని తిరుగుతుంటారు. ఏమైనా ఫైటింగ్లు అయితే మనం అలా వెనక నిలబెడతాం, ముందర పోయి కొట్లాడతాం. ఇప్పటికీ ఉంది. సో అట్లాంటప్పుడు ఏమైంది అని అంటే మరి గొల్లల రాణి కొట్లాట చేస్తుంది, యుద్ధం ప్రకటించినప్పుడు ముస్లిం నవాబులను అటాక్ చేస్తున్న సమయంలో అనేక మంది మరి వాళ్ళు మనోళ్ళు 500 మంది ఉంటే వాళ్ళు వేల సంఖ్యలో ఉంటే మరి నెత్తి వలగొట్టి రక్తం గారుతుంటే మరి ఎదుటోడు చూసి నా మిత్రుడు కింద పడిపోయి మరి వెనకాడిగేస్తాడని చెప్పి ఆ రక్తం నాపనికి ఎర్ర రూమాలు చించి నెత్తికి కట్టుకుంటే ఆ రక్తం ఆగుతుంది. చూసి ధైర్యంగా కొట్లాడతాడు. ధైర్యానికి మారుపేరు ఈ ఎర్ర రుమాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో మరి బండారి గురించి అని అంటే మైమగల్ల దేవుడు, మల్లన్న దేవుడు కాబట్టి బండారిని నుదుటిన పెట్టుకుంటే మరి ఒక్క బొట్టు గిడ పెట్టుకుంటారు. మరి ఇట్లా పెడతారు ఎందుకు అని అంటే మల్లన్న దేవుడు దూరం ఉన్నా కూడా ఇట్లా పెట్టి ఆయన వేళ్ళతోటి గుర్రం మీద ఉన్నప్పుడు ఇట్లా అన్నాడట. అయితే పసుపు అనేది ఇట్లున్నదంట. సో 1000 దేవులు 1000 తలకాయలు వలగొడదామన్నా కూడా ఆ గదలు ఏవైతే యుద్ధం ప్రకటించినప్పుడు ఉన్నాయో ఆ తల్వార్లు కూడా ఆపేసినాయంట. అంత శక్తి ఈ మల్లన్న బండారికి ఉంటుంది. కాబట్టి మన కులదైవము ఆదివారం నాడు ఎవరైనా మనం అందరం పూజించే మల్లన్న దేవుని సాక్షిగా సో అఖిల భారత యాదవ సంఘంలో ఇప్పుడున్న కమిటీ అదేవిధంగా వీళ్ళు కూడా మాకు చేదోడు వాదోడుగా మరి ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి మాతోటే సహకరిస్తున్న రాములన్న అండ్ టీంకి సో హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న మన గొల్లోళ్ళందరికీ కూడా మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ మరి ప్రతి విషయంలో మరి ముఖ్యంగా చదువుల విషయంలో పిల్లల్ని ఖచ్చితంగా చదివిపియండి. మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు సో అందరూ కూడా మనకున్న తెలివితేటలు ఎవ్వరికీ లేవు. కాబట్టి దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నా. ఒకరు ముందరికి పోతున్నారంటే ఇంకొకరు వెనకకు లాగకుండా చేతి కలిపి ముందరికి పోదాం. ఇతర వర్గాలు తీసుకున్నట్లయితే చాలా యూనిటీ ఉంది. మన దగ్గర కూడా ఉంది యాదవ సంఘం. ఈ యాదవ సంఘంకి స్పెషాలిటీ ఉంది. సో అన్ని యాదవ సంఘంలను కూడా బలోపేతం చేసుకుంటూ మనం ముందరికి పోదాము. మరి క్యాలెండర్ అంటేనే మనందరికీ తెలుసు మంచికి చెడుకి వారానికి వర్జానికి చూసేది క్యాలెండర్. మరి అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణతోటి మరి ఈ నూతన సంవత్సరం ఈ ఏడాది మొత్తం కూడా మన అందరి కుటుంబాలలో వెలుగులు నింపాలని మనందరం కూడా ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనందరం కూడా కులంలో కూడా ఐకమత్యంతో ఉండాలని మన పిల్ల పాపలు మంచిగా ఉండాలని మరీ ముఖ్యంగా ఇక్కడున్న పేరెంట్స్కి తెలియజేయనదేమనగా మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇవాళ రేపు
పిల్లల పరిస్థితి అనేది బాగలేదు. ఎందుకంటే మరి స్లమ్స్ ఎక్కడైతే ఉంటున్నాయో డ్రగ్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మరి పిల్లలు స్కూల్ పోయి కాలేజీకి పోయి వస్తూ ఉంటే డ్రగ్స్ అనేటివి ఎక్కువైనాయి. కాబట్టి మన తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత, మరి అమ్మాయిల మీద అగత్యాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక పేరెంట్గా చెప్తా ఉన్నాను ఏంటంటే ఒక కంట కనిపెడుతూ, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్ ఒకటి బాగా దరిద్రం అయిపోయింది ఇప్పుడు. సో మన పిల్లలకు మనం పని చేసుకుంటాం, బర్లకడ పని చేసుకుంటాం, మన అక్కనో చెల్లెనో వంట చేస్తుంటుంది, ఫోన్ ఇస్తుంటే అయిపోతుంది. మరి ఆ ఫోన్ వల్ల మరి కళ్ళు పాడైపోతున్నాయి, మైండ్ అనేది పని చేయదు, మళ్ళా బ్రెయిన్ అనేది ఇక డెడ్. ఊకే ఒకటి చూస్తే ఆయనకి ఏం అలవాటు అవుతుందంటే ఇంకొకటి చూడాలన్న ఆలోచననే ఉంటుంది. 2 కొట్టైనా పర్వాలేదు, ఫోన్ మాత్రం ఇవ్వకండి. నేను నా పిల్లలకి ఇస్తలేను, ½ అన్ అవర్ ఇస్తాను, మళ్ళీ ½ అన్ అవర్లో ఆడబెట్టాలి. సో మీరు కూడా అదే చేయాలి. లేకపోతే మన 9 సంవత్సరాల బాబుకి యశోద హాస్పిటల్లో కన్ను గుడ్డు మొత్తం ఇక్కడ తిరిగింది. ఏమైందంటే సెల్ ఫోను, కళ్ళకించి నీళ్ళు గారినాయి మొదట చూపిస్తే, మళ్ళీ ఎల్వి ప్రసాద్ చూపిస్తే యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇటు అయితే మళ్ళీ ఎల్వి ప్రసాద్ చూపించారు, సర్జరీ ఉంది. దయచేసి మన పిల్లలని మనం లాడుగా పెంచుతాము, పైసలు సంపాదిస్తాము, అన్ని మంచి, కళ్ళు పోతే తిరిగి రావు, మైండ్ పోతే పని చేయదు. కాబట్టి తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యతనే. మన్మరాళ్ళు ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి బిడ్డలున్నా, కొడుకులు ఉన్నా కూడా, ఎందుకనంటే ఫోన్ అనేది చాలా దరిద్రమే, చదువనిస్తలేదు. చదువు మనకు వచ్చేదే 1-2 ముక్కలు మన పోరలకు. నిజంగా చెప్పాలంటే తెలుగు ఉన్న వాళ్ళు చాలా, ఆ 2 ముక్కలు కూడా ఈ ఫోన్ వల్ల పాడవుతుంది. కాబట్టి చదివి 2 కొట్టి ఫోన్ గుంజుకోండి. తండ్రులుగా మీ అందరి బాధ్యత ఇక్కడ. సో నేను చూస్తున్నా కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. సో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పెద్దలందరికీ కూడా మరి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే రోజులలో మీ అందరి సహాయ సహకారాలు మా అందరిపైన ఉండాలని, మరి మల్లన్న ఆశీస్సులు మన అందరిపైన మెండుగా ఉండాలని తెలియజేస్తూ జై యాదవ్. అందరు గట్టిగా అనకపోతే ఇక మనం ఈడగా వినిపిస్తలేదు. అందరూ చేతులెత్తి గట్టిగా జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, కొమరవెల్లి మల్లన్నకి, కొండపోచమ్మకి. థ్యాంక్ యూ. వ్యాసంకి వచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక రామనాన్న గారు, ఇదక్క గారు, లక్ష్మణన్న గారు, సిద్ధన్ యాదవ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, శ్రీనివాస్ గారికి, బాలయ్య గారికి, అందరి పేరు పేరు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇది ఆ క్యాలెండర్ ఆవిష్కరణ గురించి చేయాలని మనకు కొత్త అక్క బొందుశ్రీ అక్క చేసిన సూచనలు సలహాలు చాలా అభినందనీయము. వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు మన శ్రీనాన్న గారు మాట్లాడతారు. అధ్యక్షులు, సభాధ్యక్షులు రఘు యాదవ్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ అశోక్ యాదవ్ గారు, పెద్దలు బాలయ్య యాదవ్ గారు, ఈ వేదిక ముందున్న నా బంధుమిత్రులందరికీ, అలాగే పెద్దలు రాములన్న రావడం కూడా ఒక మంచి సూచన, శుభసూచకము. ఎందుకంటే రాములన్న అంటే ఆయన సంఘం పేరు పెట్టుకున్నాడు, యాదవుల హక్కుల పోరాట సమితి. పోరాడుతూనే ఉంటాడు ఆయన. నేను ఆయనను ఫాలో చేస్తూ ఉంటాను. నేను అన్నకు చెప్తా, అన్న నువ్వు కొట్లాడుతూ ఉండు, మేము ఏదో రూలింగ్ పార్టీలు ఉన్నాం కాబట్టి గట్టిగా మాట్లాడలేము, నీ ఎంబడి మేము ఉన్నామన్నా, నువ్వు యుద్ధమాలు చేస్తూ ఉంటే. అంటే నాకంటే చిన్నామే శ్రీదేవి, అందరు అక్కగానే పిలుస్తుర్రు. శ్రీదేవి అక్క కూడా మొన్ననే ఆమె అఖిల భారత యాదవ మహాసభ మహిళా అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రానికి నూతనంగా నియమించబడింది. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముగ్గురు శ్రీనివాస్ యాదవ్లు ఉన్నారు అన్న, ఈ సీనన్న, ఈ సీనన్న, ఈ సీనన్న, మీ ముగ్గురు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మాణిక్ యాదవ్ గారు, ఇప్పుడు మాట్లాడిన శ్రీశైలం యాదవ్ గారు, సోదరి జయశీల యాదవ్, ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాక. మీరందరూ వచ్చి యాక్చువల్ రామంతపూర్ యాదవ్ సంఘంలో కూర్చొని మాట్లాడమంటే ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టు ఉన్నది. ఇది మనది కాబట్టి ముందు ఈ యాదవ్ సంఘంకు ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు మనం కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. సిటీలో పరిస్థితి లేకుండా అయింది. కనీసం ఈ రామంతపూర్లన్నా
ఒక యాదవులకు ఒక షెల్టర్ ఉంది. చిన్న చిన్న సమస్యలు అంతటా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అవన్నీ పట్టించుకునే అవసరం లేదు. అక్క ఇప్పుడు చాలా విషయాలు చెప్పిండు, అన్న రామ్లన్న కూడా చెప్పిండు. నేను 2-3 విషయాలు చెప్పదలుచుకుని ఇప్పటికే లేట్ అయింది. ఒకటి, హాస్టల్ గురించి అన్న చెప్పిండు. అన్న మేము మొన్ననే మంత్రితోని మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రిని కలవాలన్న ఆలోచనతో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది. వాళ్ళు ఏంటంటే మన ఎంపీ అనిల్ ఉంటే బాగుంటుందని ఆయన ఫోన్ చేసిండు. ఈ లోక్సభ పార్లమెంట్ జరుగుతున్నది, దీని తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది. అయితే సమస్యలు అడిగిండు, యాదవులకు ఉన్న సమస్యలు ఏంది? ఒకటి హాస్టల్, రెండోది ఇప్పుడు రామ్లన్న చెప్పినట్టు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్సీలలో కానీ కార్పొరేషన్లలో కానీ ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు సీన్ అన్నటువంటి వాళ్ళకి వీళ్ళు. అలాగే ఇంకోటి డైరీ, ఇప్పుడు చాలా మట్టుకు ఏం చేసినామంటే ముందు గొర్రెల మీద ఓట్లాడారు. దాదాపు నాకు తెలిసి 3,000 కోట్లు పైననే గవర్నమెంట్ పెట్టింది. అదంతా కొద్దిగా అటు ఇటు అయిపోయింది, ఏదో కొద్దిమంది ఇబ్బందులలో పడిండ్రు. అది బర్రెలకు ఏం చేయలే, అసలు డైరీలకు ఏం చేయలే. ఈసారి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు డైరీల గురించే మాట్లాడుతున్నాం. డైరీ యూనిట్లు ఇవ్వాలి, సిటీలో సబ్సిడీతో ఇవ్వాలి, మినిమం 5 బర్రెలు ఇచ్చేటట్టు చిన్న చిన్న, ఎందుకంటే పెద్ద డైరీలు పెట్టుకోనికి వీల్లేదు సిటీలో. సో అది మాట్లాడుతున్నాం. అక్క మేము అందరము అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అందరం కలిసి మాట్లాడినాము. ముఖ్యమంత్రి గారికి దగ్గర పోయేటప్పుడు ఇది మెయిన్ ఇష్యూగా పెడుతున్నాము. అలాగే సదర్ పండుగ కూడా రాష్ట్ర ప్రభుత్వం పండుగ ప్రకటించినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనకు సదరు ఇది ఇంపార్టెంట్ కదా, అన్ని డబ్బులు మనమే పెట్టి చేసుకుంటున్నాం. మనమేమో గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల గురించి లేము. కానీ ఇప్పుడు శ్రీశైలం చెప్పినట్టు ఒక కులానికి పండుగ ఏ ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా ప్రకటించాలి, అది యాదవులకే ప్రకటించింది. బతుకమ్మ అందరూ ఆడతారు, అన్ని కులాల వాళ్ళు ఆడతారు, బోనాలు అన్ని కులాల వాళ్ళు చేస్తారు. కానీ సదరు అన్ని కులాల వాళ్ళు చేయరు, ఓన్లీ యాదవులు చేస్తారు. సో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించినందుకు ఒకసారి కూడా ధన్యవాదాలు తెలియాలి. అలాగే హాస్టల్ నేను అనుకుంటున్న వచ్చే నెలలో ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వచ్చే నెల కానీ ఆ పైన నెల కానీ రామ్లన్న ఇనాగ్రేషన్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పెండింగ్ ఉందన్న. ఈ 4-5 ఇష్యూలతోనే ముఖ్యమంత్రితో ఆయనతో మాట్లాడుతున్నాము. ఇంకేదైనా ఇష్యూలు ఉంటే కూడా చెప్పండి. మొన్న చెప్పుదురు ఏంటంటే బర్రెలు పట్టుకపోతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు మున్సిపల్ వాళ్ళని. అంటే మున్సిపల్ యాక్ట్ ఉన్నది, ఇది గ్రేటర్ హైదరాబాద్ అయినప్పుడు చట్టం చేశారు, ఏంది బర్రెలు ఉండొద్దు, ఇక్కడ ఏముండొద్దు అన్నది. కాకపోతే 5-6 బర్రెలు ఉన్న లోపల పెట్టుకోవచ్చు. బర్రెలు ముందున్నాయి, తర్వాత సిటీ పెరిగింది కాబట్టి పెద్ద డైరీలు తీసేయాలి. కృష్ణ యాదవ్ ఉన్నప్పుడు పాపం ఆయన బాగా పనిచేసిండు. సిటీకి ఉన్న సెంటర్కి వెళ్ళి 8 దారులు ఉన్నాయి, నిజామాబాద్ ఒక దిక్కు, కరీంనగర్ ఒక దిక్కు, భువనగిరి ఒక దిక్కు, నల్గొండ, ఇట్లా 8 దారులలో ల్యాండ్ చూసిరు. ఒక 100 ఎకరాలు. అప్పుడు ల్యాండ్ ఇది విలువ లేకుండే, ల్యాండ్ చూసిరు. కానీ ఆయన వచ్చే లోపల ఆయన ఇబ్బందులు పడిండని. లేకపోతే ఈ డైరీలన్నీ అక్కడ షిఫ్ట్ చేయాలని ల్యాండ్ ఇచ్చి, గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇచ్చి డైరీలు పెట్టుకుంటట్టు, అది చాలా లాభం చూడుతుంది. కోట్ల రూపాయలు ఇవాళ కోట్ల రూపాయలు విలువ అయిపోయినాయి, ఆ భూములు లేకుండా పోయినాయి. కృష్ణ యాదవ్ బాగా పనిచేసిండు. ఆయన తర్వాత వీరప్ప ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి 3-4 మీటింగ్లు అయినాయి. ఆయన ఒప్పుకున్నాడు, 8 దారిలల్లో మీరు ఎక్కడెక్కడ ల్యాండ్లు చూసుకుంటారో ఒక 200-300 ఎకరాలు చూసుకొని గవర్నమెంటే మొత్తం డైరీలు కట్టించి మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాటరు, పుట్టి, ఇవి అన్నీ ఒక సిస్టమేటిక్ చేయాలన్న ఆలోచన ఉండే. కానీ అది కృష్ణ యాదవ్ పోవడంతోనే అది మూలకు పడ్డది. ఎవడు పట్టించుకునే పరిస్థితి లేకుండే. శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్పినాము, ఆయన గొర్రెల దాని మీదనే పడిండు, ఎక్కువ అందులోనే అయిపోయింది సమయం అంతా. సో ఈసారి బర్రెల గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. సబ్సిడీ మీద ఇవ్వాలి. ఇంకోటి, ఉన్న బర్రెలను ఇబ్బంది పెట్టవద్దు. సిటీలో బర్రెలను ఉట్టిగానే బయటికి రాగానే ఛాలెంజ్ చేయడము, అది చేయడము, హాస్పిటల్ తీసుకుపోయినా ఇబ్బంది పెడుతున్నారు అనేది కొంతమంది చెప్పిండ్రు. సో అది మాట్లాడుతున్నాం. అది అక్క గిట్ల మేము అందరము రామ్లన్నను కూడా తీసుకుంటాము, ఆయన కూడా వస్తే బాగుంటుంది అన్న మీరు కూడా. సో సిటీలో ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వంతో ఈ నెల 15 రోజులలో మాట్లాడుతున్నాము. ఏం జరుగుతుందో చూద్దాం, ఫలితాలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మనం అన్ని చెప్పినా కావు. ఇప్పుడు శ్రీశైలం కాక చెప్పినట్టు అది 5-6 ఏళ్ళకెళ్ళి మహేందర్ యాదవ్
ప్రతిసారి ఒక దరఖాస్తు ఇస్తాడు, ఏది సదర్ను రాష్ట్ర పండుగగా చేయాలని. పోయిన ప్రభుత్వం డిక్లేర్ చేసింది, చేయలే వాళ్ళు, చేసింటే అయిపోతుండే అప్పుడే. సరే ఏదేమైనా కొత్త ప్రభుత్వం వచ్చింది, చేసింది. అట్లనే యాదవుల ఇబ్బందులు కూడా కొన్ని ఈ చిన్న చిన్నవి ఉన్నాయి. మనకు పెద్ద సమస్యలు ప్రభుత్వంతో. సో ఇప్పుడు అన్న చెప్పినట్టు అన్ని పార్టీలలో ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది. ముందు 14 మందులు ఉండేది, 17 మందులు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు. 17 పోయి 16 అయినరు, 9 అయినరు, 12 అయినరు, 7 అయినరు. ఇప్పుడు పోయినసారి 5 ఉన్నారు, ఇప్పుడు ఒక్కడు అయిపోయారు. నేనేమంటున్నా, మన మేధాశక్తి పెరుగుతుంది, మన ఎమ్మెల్యేలు తగ్గుతున్నారు. సో ఎప్పుడైతే చట్టాలు చేసే మన స్థానంలో మనం కూర్చుంటామో అప్పుడే యాదవ్లకు న్యాయం జరుగుతుంది. నేను అనుకుంటున్నా ఇప్పుడు రామ్లన్ అన్నట్టు వచ్చే ఎలక్షన్లో కొద్దిగా మన అసెంబ్లీలో మనం బలం పెంచుకుంటేనే మన సమస్యలు అనేది తీరే అవకాశం ఉన్నది. భగవంతుడు కృష్ణుని ఆశీర్వాదంతో ఇవన్నీ ఏం జరుగుతుందో ఫ్యూచర్లో ఆలోచన చేద్దాము. అలాగే ఇప్పుడు యాదగిరిగుట్టలో కూడా ఇప్పుడు కాక చెప్పినట్టు 2 ఎకరాలలో ఇప్పుడు మనం అప్రోచ్ రోడ్ ఎక్కేటప్పుడే కడుతున్నాం. 200 ఫీట్ రోడ్కు ఉన్నది. మన దగ్గర ఉన్నంత ఏ సత్రం లేదు. రెడ్డి సత్రం పక్కకే 2 ఎకరాలలో కడుతున్నాం. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. గత ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయలు బెటర్మెంట్ ఛార్జెస్ వేసిరు 5 ఫ్లోర్లకు 150 రూమ్లకు. ఒక ఫంక్షన్ హాలు అన్నీ ఒక సిస్టమేటిక్ కడుతున్నారు. మళ్ళీ 30 ఏళ్ళ దాకా యాదగిరిగుట్టలో ఎవడో అటువంటి బిల్డింగ్ కట్టొద్దు. అట్లా ప్లాన్ చేసి కడుతున్నాము. మీ అందరి సహకారం కూడా ఉండాలి. నిన్న బోరింగ్ వేసిండ్రు, వాటర్ కూడా పడింది. మళ్ళీ పని స్టార్ట్ అయినట్టే లెక్క ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు శ్రీశైలంలో కట్టినాం, 130 రూమ్లు కట్టినాం. 30 రూమ్లు ఆంధ్రాలో ఉన్నాయి, 100 రూమ్లు హైదరాబాద్లో ఉన్నాయి. కట్టింది ఎవరు పోరు. శ్రీశైలం పోవాలనుకున్నప్పుడే పోతారు తప్ప వాళ్ళేమో గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది, మొత్తం ఇడమంటున్నారు. ఇప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. దాని తర్వాత 100 రూమ్లు మనమే ఉన్నాయి. మొన్ననే కోర్టుకు స్టే తెచ్చినాం, దాని మీద కొట్లాటలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్కి వస్తున్నారు. ఈసారి మొన్ననే సీనన్న ఇట్లా అందరు పోయొచ్చు. ఇప్పుడు కొద్దిగా మొన్నటిదాకా యుద్ధం జరిగింది వాళ్ళకు మనకు. దాని తర్వాత కోర్టులో స్టే రావడంతో మళ్ళీ వాళ్ళే దిగొచ్చారు, కాంప్రమైజ్కి వస్తున్నారు. మనది మనం చేసుకుందామా లేదు మనమే అలా గట్టిద్దామా అన్నది ఎట్లా డిసైడ్ చేస్తారో చూద్దాం. మీరు కూడా ఒక్కసారి మీ అందరికీ విన్నపం ఏంటంటే యాదగిరిగుట్ట పోయినప్పుడు ఒకసారి యాదవ్ భవన్ కూడా మీరు విజిట్ చేస్తే బాగుంటుంది అన్నది నా యొక్క రిక్వెస్ట్. అలాగే ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు రామంతపూర్ యాదవ్ సంఘం పిలిచి మీ అందరితో కలిసే భాగ్యం కల్పించినందుకు ఈ రామంతపూర్ యాదవ్ సంఘం అధ్యక్షునికి, కార్యవర్గ సభ్యులకు, ఈ స్థాపించిన పెద్దలకు అందరికీ కూడా ఒకసారి తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై యాదవ్, జై యాదవ్. థ్యాంక్ యూ. రామంతపూర్ యాదవ సంఘం అధ్యక్షుడు రఘు యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్ గారికి, మాజీ అధ్యక్షుడు బొడ్డు బాలయ్య యాదవ్ గారికి, సర్వ శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆల్ ఇండియా యాదవ్ మహాసభ నేషనల్ జనరల్ సెక్రటరీ మన యాదవ్ సంఘానికి పెద్ద ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారికి, తెలంగాణ రాష్ట్ర నూతన మహిళా అధ్యక్షురాలు టైగర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారికి, యాదవ్ హక్కుల పోరాట సమితి మేకల రాములు యాదవ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరులు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నేతి శ్రీశైలం యాదవ్. నేను గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం ట్రెజరర్, అఖిల భారత యాదవ్ మహాసభ. ఇంకోటి ముఖ్యంగా ఈ రామంతపూర్కి నాకు సంబంధం ఉంది. ఈ రామంతపూర్ నాకు అమ్మమ్మ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళది రామంతపూరే, మా నాన్న ఈ రామంతపూర్కి అల్లుడు. కాబట్టి రామంతపూర్కి వచ్చినప్పుడు నాకు సంతోషం ఏంటంటే సిటీ మొత్తంలో చూసిన ఎన్నో యాదవ్ సంఘాలు, కానీ ఇంత ప్లేసు, ఇంత పెద్ద కమ్యూనిటీ హాలు ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ మన ఉడంగడ దగ్గర మైరాబాద్ వాళ్ళు కూడా సాధించినారు. మిమ్మల్ని చూస్తే మాకు ఏమనిపిస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. మేము సైదాబాద్లో చాలా ట్రై చేస్తున్నాం, మాకు ప్లేస్ కావాలి, ఒక సంఘం స్థాపించాలని. దీనికి కృషి చేసిన మీ పెద్దలు సర్వ బాబురావు యాదవా, దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? సర్వ బాలయ్య యాదవ్ ఇంకెవరెవరైతే కృషి చేసిరో వాళ్ళందరికీ మా ఆల్ ఇండియా యాదవ్ మా సభన హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆల్ ఇండియా యాదవ్ మహాసభ, అఖిల భారత యాదవ్ మహాసభ దానికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది.
మన దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు స్టార్ట్ అయిందో ఈ ఆల్ ఇండియా యాదవ్ మహాసభ అప్పుడు స్టార్ట్ అయింది. ఇంత పెద్ద చరిత్ర సంస్థలో నేను పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఈ ఆల్ ఇండియా యాదవ్ మహాసభ ఏమేమి చేసినా చాలామంది అడుగుతారు. మాజీ అధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్ గారు, లక్ష్మణ్ కాకా వీళ్ళందరూ పోరాడి ఇప్పుడు మన కోకాపేటలో ఒక యాదవ్ భవనాన్ని తీసుకొచ్చినారు. ఇంకోటి నూతనంగా ఇప్పుడు మన యాదగిరిగుట్టలో కూడా ఒక యాదవ్ సంఘాన్ని సత్రాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఇంతకుముందు మా బాబురావు యాదవ్ గారు లక్ష్మణ్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ, ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ మేమందరం కూడా మన సదర్ పండుగని రాష్ట్ర పండుగ చేయాలని గత 2-3 సంవత్సరాలు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ కృషి ఫలితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు మునుగోడు సభలో అనౌన్స్ చేసి ఏమని అంటే నెక్స్ట్ దీన్ని రాష్ట్ర పండుగ చేస్తామని. మా ఆల్ ఇండియా యాదవ్ పెద్దల ఆశీర్వాదంతో చేయడం వల్ల ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అది మనకు చాలా గొప్ప విజయం అనుకోవాలి. ఎందుకంటే ఆషామాషి కాదు. ఏ ఒక్క కులానికైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పండుగ ఉందా? లేదు. బోనాలకు ఉన్నది. యాదవులకి సదర్ పండుగ వచ్చినట్టు అందరి యాదవ్ గొప్ప విషయం అది. అంటే మన అందరికీ ఒక కృషి అది. ఈరోజు మనం సాధించిన ఒకటి ఏంటి, సదర్ అనేది రాష్ట్ర పండుగ చేసుకున్నాం. అంటే ఏం చెప్తుంటే మన అందరం యాదవులు ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. చాలామంది ఏమంటారు సంఘం కోసం నాకేమి ఇస్తారు, నేను కూడా అట్లా అనుకున్నా బాయ్. అట్లా కాదు. సంఘానికి మనం సమయం ఇస్తే సంఘం మనకు చాలా ఇస్తుంది. సంఘం అనేది చాలా ఇస్తుంది. ఒకప్పుడు శ్రీదేవకతో పరిచయం లేదు. ఇప్పుడు సంఘం రావడం శ్రీదేవక సొంత అక్కలాగా అయింది. లక్ష్మణ కాకతో పరిచయాలు లేవు, సొంత కాక అయిపోయినాడు. ఎటువంటి పనులు మనం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన యాదవులకి బంగారం భూముల మీద చాలా షోకు. అవి ఎంత ఉన్నా ఇంట్లో పెట్టుకోవడం పనికి వస్తాయి. అల్టిమేట్గా రాజకీయంగా ఎదగాలి, రాజకీయ శక్తిగా ఎదగాలి. మన పిల్లలు కూడా బాగా చదివించండి. పిల్లలు ఎలా చదివించాలంటే ఏదో మామూలు కాదు, ఐఏఎస్ ఐపీఎస్ కావాలి. ఈ రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాడు కదా రాజకీయ, వాళ్ళు 60 సంవత్సరాలు లైఫ్ వరకు ఉంటారు. వాళ్ళు చేసే పనులు ఇంకా చాలా ఉంటాయి. రాజకీయం ఎదగాలి, విద్యాపరంగా కూడా ఎదగాలి. సో ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ బాగా చెప్పారు. ఏం చెప్పారు, శ్రీదేవి చెప్పారు, పెద్ద లక్ష్మణరావు మాట్లాడతారు. నా ఈ అవకాశం ఇచ్చడం చాలా సంతోషం. అందరూ మాత్రం ఐక్యంగా ఉండాలి. యాదవ్లకు కావాల్సిన అన్ని కూడా మనం సాధించుకోవాలి. జై మాధవ్, జై మాధవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. థ్యాంక్ యూ. నా నమస్సులు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామంతపురి యాదవ్ సంఘానికి మరి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. మనకి ఇలాంటి వేదిక మనం కలుసుకోవడము ప్రతి ఒక్కరు ఇప్పుడు వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎట్లయితే కలుస్తున్నారో వారము మనం కూడా ప్రతి దగ్గర కూడా అది అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారన్నా మనం చిన్నపాటి మీటింగ్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటి ఇప్పుడు మనకి మన వాళ్ళు సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలి, మినిస్టర్ కావాలి. ఈ గవర్నమెంట్లో మనకి బీసీలు అధికంగా ఉన్న మన యాదవుల నుంచి కూడా ఒక్క మినిస్టర్ కూడా లేరు. కాబట్టి మనకి ఎంపీలు సరిపోరు, ఎమ్మెల్సీ కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మినిస్టర్ కావాలి. ఫ్యూచర్లో ఖచ్చితంగా కూడా సీఎం కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. మనకి ఇంకోటి కూడా అక్క చెప్పినట్టుగా ఆడపిల్లని కాపాడుకోవాలి మనం అందరం కూడా. అట్లాగే ప్రతి ఒక్కరు మనం ఎంత వెనుకబడ్డామంటే మనము డిపెండ్ అయినాము ఆవులు బర్రెలు కాసుకుంటూ ఒకటే వ్యాపారంలో అందరం డిపెండ్ అయినాం. అట్లా కాకుండా మన వ్యాపారాన్ని, మన బిజినెస్ని దాన్ని ఎక్స్పెండ్ చేయాలి. డిఫరెంట్ ఒక్క దగ్గర దెబ్బతిన్నా ఇంకో దగ్గర. అట్లా అందుకోవడం ఫస్ట్ మనం పిల్లల్ని చదివించాలి, అన్నిట్లో ఉండాలి. ఫస్ట్ రాజ్యాధికారం ఉంటేనే ఏదైనా సాధిస్తాము. మనం సంఘంలో ఉండి, సంఘంలో మాట్లాడి, సంఘంలో కలుస్తేనే అన్ని పెళ్ళిలో పోయి అందరినీ కలుస్తేనే మన యూనిట్ ఉంటుంది. మనం ఒంటరిగా ఉంటే ఎవరైనా ఒత్తుతారు, జెండనే మోపిస్తారు. మనం ఒంటరిగా ఉండదు, సంఘటితంగా ఉండాలి, సంఘంలో ఉండాలి, సంఘంతో పాటు ఉండాలి. మనం అందరం కూడా వాళ్ళు లేస్తున్నారు, వీళ్ళు లేస్తున్నారు, వాళ్ళు లీడర్కి వీళ్ళు కాదు, వాళ్ళందరూ లేస్తేనే మనం కూడా స్ట్రెంత్లా ఉంటుంది. రేపు పొద్దున మన ఇంట్లో ఏ ప్రాబ్లం అయినా వాళ్ళ పేరు చెప్పుకుంటే ఎవరైనా తడుచుకుంటారు. మన ఏరియాలో ఇప్పుడు మన సిటీలో ఉన్న రామంతపురం లాంటి సెంటరు మన యాదవులకు కానీ ఎక్కడ కూడా లేదు. ఇంత పెద్ద యూనిటీ, ఇంత పెద్ద సంఘము, ఇన్ని కులాలు, ఇన్ని గడపలు కూడా మనకున్నాయి. ఇది గర్వకారణం. ఇది ఎప్పుడో చేసిన కమిటీలు మనకి ఎంత బాగుపడుతుంది. ఇది చరిత్రలో ఉంటుంది, ఇంకా 100 ఏళ్ళలో ఉంటుంది, ఎప్పటికైనా ఉంటుంది. మన వాళ్ళు పెట్టిన సిరిసిల్లలో ఆంధ్రప్రదేశ్లో యాదవ్ సంఘము ఇప్పటికి ఉంటుంది, ఇంకా 100 ఏళ్ళలో ఉంటుంది. రేపు పెట్టబోతున్న మన యాదగిరిగుట్టలో సంఘం కూడా ఎప్పటికి ఉంటుంది. అట్లాగే
మన యూనిటీగా ఉండి ఇవన్నీ చేస్తారు, వాళ్ళ దగ్గరికి పోవద్దు ఒక భయం కూడా వాళ్ళలో ఉంటుంది. కాబట్టి మనం భక్తులను చేయొద్దు, మన కులాన్ని చూడాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి, మనం గెలిపించుకోవాలి. అన్న చెప్పినట్టుగా, అక్క చెప్పినట్టుగా, మన పెద్దలు అందరు చెప్పినట్టుగా కూడా వాళ్ళని ఆశీర్వదిస్తే మనం కొట్టే మనవాడు ఎవరు. మనం కంపల్సరీ కూడా మనం ఫ్యూచర్లో మనం యాదవ్ సీఎం చూడబోతున్నాము. జై యాదవ్, జై మాధవ్. ముందుగా రామంతపురం యాదవ్ సంఘం గారికి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మా అక్క బొంతు శ్రీదేవి అక్క, లక్ష్మణన్న గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ, రాములన్న గారికి, అధ్యక్షుడు రామంతపురం అధ్యక్షుడు రఘువన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ పిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు మా అక్క చెప్పింది. అవి ఎంత నిజంగా చెప్పాలంటే ఆమె చెప్పిన మాటల్లో నిజంగా వాస్తవాలు ఉన్నాయి. ఆ వర్డ్స్ కానీ ఆ విషయం కానీ కరెక్ట్. అది అన్నకైతే పదవి గురించి మాట్లాడాలంటే చెప్పనవసరం లేదు. ఇద్దరికి మంచి పదవి రావాలనే కోరుకుంటున్నా. ప్రతి దాంట్లో మేము మా రాములన్న కానీ, మేము ఏదైనా కానీ, ఎవరికైనా కానీ, యాదవ్ కమ్యూనిటీలో కానీ ఎక్కడైనా సమస్య వస్తే ముందు వరుసలో మా రాములన్న, అదేవిధంగా మా బొంతు శ్రీదేవి ప్రతి ఒక్కరు అరే మన వాళ్ళు చేస్తారు, మన వాళ్ళకి ఇబ్బంది ఉందంటే ముందు వరుసలో ఉంటాము. అదేవిధంగా మీరు కూడా మీ కార్యక్రమం ప్రతిదీ చూస్తుంటే, నేను ఇప్పటివరకు చాలాసార్లు పాల్గొన్నాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఒక పండుగ వాతావరణంలాగా జనాలు ఇక్కడ ఉన్న మన యాదవులందరూ ఏకమై ఒక దగ్గర కూర్చొని మంచి చేసుకుంటారు. సో ఇది నాకు కూడా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నమస్కారం. సోదరికి కూడా నమస్కారం. ఇంకా సోదరులు మనలో ఎక్కువ రావాలని ఆశిస్తున్నాను. వాస్తవాలు అయితే ఉన్నాయి కానీ మనకు యూనిటీ లేదు అంటున్నారు ప్రతి ఒక్కరు. ఆ యూనిటీని మనం కూడా తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. థ్యాంక్స్. చీఫ్ గెస్ట్లు పెద్దలు, ముఖ్యంగా ఈడ ఉన్న పెద్దలు మన లక్ష్మణ కానీ, మన గొంతు శ్రీదేవి అక్క కానీ, సర్వ శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇంకా కొద్దిగా మన రాములన్న కానీ, పెద్దలు పేరు పేరున చిన్నలు పెద్దలు అందరూ మంచి వాతావరణంలో ఇక్కడ వచ్చి మనం ఈరోజు మన ఏది నేను చెప్పాలనుకున్నో, ఏది మాట్లాడాలనుకున్నో, మన అక్క, మన సోదరి, మన యాదవ్ ఏడైనా మనం ఏమేమి మనసులో ఉన్నాయో అన్నీ చెప్పేసింది. చెప్పినందుకు మాకు మనస్ఫూర్తిగా సంతోషం అక్క. ఎందుకంటే మీరు ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒక మహిళగా, ఒక సోదరిగా, ఒక అక్క లెక్క మీరు చూస్తాగానే అందరికి సంతోషం అనిపిస్తుంది. అట్లనే మీకు కొమరల్లి మల్లన్న ఆశీస్సులు, యాదవుల ఆశీస్సులు ఏడవైనవి మీకు ఒక ఎమ్మెల్సీ కానీ, మా కాంగ్రెస్ పార్టీలో కానీ, సరే ఏదో పార్టీలో ఎమ్మెల్సీ కానీ నీకు ఇస్తే ఇంకా కొద్దిగా బాగుంటుంది. రెండవది డైనమిక్ లక్ష్మణన్న. అంటే లక్ష్మణ్ నేను ఒక 30-30 ఏళ్ళ చూస్తున్నా. ఆయన ఉందాతనానికి, మన యాదవులో పుట్టినందుకు ఉందాతనానికి పదవులు అవసరం లేదు. ఆయన పేరే పదవి. లక్ష్మణన్న పేరు, ఉందాతనము గల్లీ నుంచి ఢిల్లీ దాకానే ఆయన పేరు. ఆయన ఒక బ్రాండ్. ఆయనకి ఒక మంచి క్యాబినెట్ రావాలని మరి పెద్ద ఆయన హనుమంతరావు అన్నని నమ్ముకున్నాడు. మరి ఆయనవి ఆశీస్సులు ఇచ్చి మరి మనకు ఎమ్మెల్సీ ఏమని ఇచ్చి కొద్దిగా ఆయన మీద మనం చూడాలని. ఎందుకంటే ఆయన ముంగట అంజనాలను చూసినా, ఆయన ముంగట రఘువీరుడిని చూసినా, ఆయన ముంగట పెద్ద పెద్ద లీడర్లను చూసినా మరి ఆ రాజకీయం అన్నకి ఇవ్వాలని నా మనసులో మాట కోరిక. అట్లనే మా డైనమిక్ ఇంకో సర్వ శ్రీనివాస్ యాదవ్ సార్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, యాక్టివ్గా కూర్చున్నందుకు సంతోషం. ఎందుకంటే ఆయనవి మన యాదవ్ సంఘానికి, రామంతపూర్కి ఎన్నో సంఘ సేవలు చేసిండు. మన గుడి దగ్గర అక్క సర్వ శ్రీనివాస్ యాదవ్ మన రామంతపూర్ శివాలయానికి కానీ ఆయన దాంట్లో మీకు కొద్దిగా 2-3 క్లారిటీలు ఉన్నాయి. చెప్తాడు, పబ్లిసిటీ చేసుకోడు. ఆయన ఉందాతనానికి ఆయనకి టోటల్గా గ్రేటర్ యాదవ్ సంఘం నుంచి, రామంతపురం యాదవ్ సంఘం నుంచి ధన్యవాదాలు. మా శ్రీనివాస్ యాదవ్కి, ఇక్కడ ఉన్న పెద్దలు అందరికీ నా అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తమ్ముడు, చిన్న పెద్ద అందరూ యాదవులు ప్రతిదానికి మీరు ముందుండి ఈ కార్యక్రమం వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈనాటి మరి రామంతపూర్ యాదవ సంఘం
ఏర్పాటు చేసిన క్యాలెండర్ 2025 ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మరి అధ్యక్షత వహించినటువంటి మరి రామంతాపూర్ అధ్యక్షులు యాదవ్ సంఘం అధ్యక్షులు రఘు యాదవ్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా పెద్దన్న మరి యాదవ్ల గుండెల్లో చెరగని ముద్ద వేసిన మరి యాదవ్ల ఆణిముత్యం అఖిల భారత యాదవ్ మహాసభ నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మా లక్ష్మణన్న గారికి, అదే మా చెల్లె కార్పొరేటర్ మరి శ్రీదేవి అక్కకు, మిగతా శ్రీనన్నకు, బాబన్నకు అందరికి కూడా మరి వచ్చిన మరి యాదవ్ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ మంచి ఆలోచన. ఎందుకంటే ఈ విధంగా ఏదో ఒక సమావేశం పెడితేనే అందరం ఒక దిక్కు కలుస్తాం, ఐక్యత వస్తుంది. ఇవాళ ముస్లింలలో అంత ఐక్యత ఎందుకు ఉంటుందంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు కలుస్తారు, ప్రతి శుక్రవారం వాళ్ళు కలుస్తారు కాబట్టి వాళ్ళ దాంట్లో అంత ఐక్యత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు బాధపడద్దంటే ఒకటి చెప్తా, ఎటు చూసి గొర్రెలు బర్లే తప్ప మన పిల్లలకు చదువు అనేది ఎందుకు నేర్పించలేకపోతున్నారో నిజంగా మనం బర్ల ఫామ్లు కూడా పెద్ద ఎత్తున పెట్టవచ్చు, దానికి చదువుకు దానికి సంబంధం లేదనేది నేను అంటలేదు. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ఇవాళ 100 ఎకరాలలో బర్లను పెంచి వేరే క్యాస్ట్ వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. అంటే చదువు లేకపోతే మాత్రం చాలా కష్టం. ముందుగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలలో ప్రతి ఇంట్లో పిల్లలు చదువుతుండ్రు, ఈవెన్ ఆడపిల్లలైనా చదువుతుండ్రు. కానీ మరి గ్రేటర్ హైదరాబాద్లో చాలా కొన్ని ఏరియాలలో పిల్లలు 10th లోపే మరి చదువు అయితే లేదు. నేను చూస్తున్నా, మన పిల్లలను చదివియాలి. ఇవాళ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మన పిల్లలు ఉండాలనే లక్ష్యమే మేము ఇవాళ మేము పోరాటం చేసేది ఏంది, దేనికోసం. మార్నింగ్ పాలు వింటారు, వాటి కోసం పోతారు, మళ్ళీ వస్తారు, ఈవినింగు మళ్ళీ పాలు వింటారు, పోసి వస్తారు. ఇదే లైఫ్. కొద్దిగా చదువుకుంటే కనుక జ్ఞానం ఉంటే ఇవాళ సమాజంలో ఏం జరుగుతున్నాయి అనేది కూడా కనీసం తెలుసుకునే తత్వం ఉంటుంది. ఇవాళ చదువు లేక ఇల్లిటరేషన్ ప్రాబ్లం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మనం వెనుక్కు నెట్టబడ్డాం. కాబట్టి మన పిల్లలందరినీ కూడా చదివియండి. ఇవాళ కోకాపేటలో మరి ఒక 5 ఎకరాలల్లో మరి మనది కూడా యాదవ్ భవన్ మరి ప్రారంభోత్సవం మరి అన్న ఎప్పుడు చేస్తారు? ప్రారంభోత్సవం అయితే మరి చేయాలి. దాదాపు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. మరి ఆ విషయంలో అన్న ఒక సబ్మిషన్ అన్న, ఎందుకంటే ఇవాళ పిల్లలు ఆదిలాబాదే కావచ్చు, నిర్మలే కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఎక్కడ వరంగల్లే కావచ్చు, జగిత్యాలే కావచ్చు, పిల్లలు ఇక్కడ మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కానీ ఇవాళ మరి ఇంజనీరింగ్ చేసే పిల్లలు కానీ చాలామంది కూడా వేలాదిగా ఇవాళ మరి హైదరాబాద్లో వాళ్ళ చదువుల కోసం ఇక్కడికి వస్తున్నారు. ఒక్కరికి మినిమం 5,000 అవుతున్నాయి. ఏది వాళ్ళ రూమ్ రెంటు. మరి ఈ తొందరగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి అన్న ఉన్నాడు, మరి మీరు కంపల్సరీ ఇది చేయాలి. నేను మధ్యలో అన్నను అడుగుతున్నా, మరి లక్ష్మణ్ అన్న మరి పెద్ద మనిషి, మనకు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని ఎంత తొందరగా దాన్ని ఓపెనింగ్ చేస్తే అంత మంచిది. అదేవిధంగా మరి రాబోయే మరి ఇప్పుడు
మార్చిలో ఎమ్మెల్సీలు ఉన్నాయి. మరి ఎమ్మెల్సీలలో కూడా మరి అన్నకు ఎమ్మెల్సీ రావాలి, మరి చెల్లె కూడా కార్పొరేషన్ చైర్మన్ రావాలని కోరుకుంటానా. నేను కూడా ఆ ఎమ్మెల్సీల కోసం ఖచ్చితంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు చూసిండ్రు కదా మొన్న ఎట్లా బీజేపీ ఆఫీసు 25 ప్రకటించి ఎంత దుర్మార్గం అండి. ఒక్కటి యాదవులకు ఇయ్యరా. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో 25 లక్షల మంది యాదవ్లో ఉన్నాం. ఇవాళ కిషన్ రెడ్డి ఎట్లా గెలిచిండు మాకు తెలియదా? యాదవ్ ఓట్లతో గెలిచి ఇవాళ మనకే మొండి చేయి చూపిస్తే నాకు నీ ముందు చెప్పిన ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టగానే తెల్లారి 6 వెనుక్కు ఇక్కున్నారు. 25 ఇట్లా 19కి వచ్చినాయి. 19 ఇట్లా వాళ్ళకు టోటల్ 38 జిల్లాలు, ఇంకా 19 హోల్డ్లో పెట్టిండ్రు. మొన్న కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు. మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఈ తెలంగాణలో మీరు 16% ఉన్నాం. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లోనే 25 లక్షల మంది ఉన్నాం. మేము ఎవరికేం తక్కువ కాదు. మరి రాజకీయంగా ఇవాళ బీజేపీ ఇవ్వకపోతే, యాదవ్లు ఏమనకపోతే రేపు కాంగ్రెస్ ఇయ్యది, బీఆర్ఎస్ కూడా ఇవ్వదు. అందరూ కూడా యాదవ్లు ఇంతే, వీళ్ళు కొట్లాడరు, వీళ్ళ పరిస్థితి ఇదే అంటారు. అట్లా రావద్దనే ఉద్దేశం మీదనే కొట్లాడడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఇవ్వకపోతే రేపు కిషన్ రెడ్డి ఇంటిని కూడా వదిలిపెట్టాం, ముట్టడి చేస్తాం. అంత సత్తా ఉంది, అంత కెపాసిటీ ఉంది యాదవ్లో. అంత వట్టిగా ఏదో మాటలు చెప్పి తప్పించుకునే రకం కాదు. ఎందుకంటే ఇవాళ రాజకీయంగా కూడా ఇవాళ మరి ఆర్ లక్ష్మణ్ అన్న 45 సంవత్సరాల నుంచి మరి అలుపెరగని సేవ చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి. వాస్తవంగా గతంలో 2018లో మరి గాంధీ భవన్ ముట్టడిస్తే అన్నకు బీఫామ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాక్కున్నారు. దుర్మార్గం ఇది. ఎందుకంటే లాక్కున్నారంటే అన్న తప్పు కాదు, మన తప్పు. మనం గట్టిగా లేకపోవడం, మనం స్ట్రెంగ్గా లేకపోవడమే వీటన్నిటికీ కారణాలు అవుతున్నాయి. లేకపోతే అన్న ఖచ్చితంగా మనం గట్టిగా ఉంటే ఏదో రకంగా ఎమ్మెల్సీగానో ఏదో విధంగా అన్న ఉండేటోడు. అటువంటి వ్యక్తులు వస్తే ఏంటంటే మనకేం బెనిఫిట్ అంటే ప్యూర్లీ రాజకీయ నాయకుడు కాదన్న. కడుపులో 90% కులాన్ని పెట్టుకుంటాడు, 10% మన వేరే విధంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు వస్తే జాతికి ఉపయోగపడతారు. ఎక్కడ ఆదిలాబాద్ ఉన్నా ఎక్కడోళ్ళకు ఉన్నా హెల్ప్ చేయగలుగుతారు. అది నా స్వార్థంగా నేను చెప్తున్నా. ఎందుకంటే అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే కులానికి ఉపయోగపడతారు. చెల్లె కూడా దాదాపు రాష్ట్రం అంతా తిరగాలి, మరి తప్పదు. ఇప్పుడు ఇంకా జాగృతం అయితే లేరు. ఇంకా అదైతే అరే రామ్లన్న అరెస్ట్ అయ్యిండు, కేసులు పెట్టిందని నవ్వేటోళ్ళు కూడా ఉన్నారు. అంత దుర్మార్గం కూడా ఉంది. ఏం చేస్తాం? అరే మన కులం ఇంకా ముందుకు రావట్లేదురా బాబు. మరి రామ్లన్న సొంతం కోసం కొట్లాడుతాడా? ఇవాళ నా మీద 65 కేసులు ఉన్నాయి. వీడికి వచ్చిన నా గల్లా కూడా ఎవడు పట్టుకోలేడు. అంత సాహసం కూడా ఏ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే నేను నీతిగా కొట్లాడుతున్నా. దుర్మార్గాలను, మన జాతికి అన్యాయాలను ఎదిరిస్తానా, మన హక్కులను ఎదిరిస్తానా, మన హక్కులను కాల రాస్తే నేను ఎదిరిస్తున్నా. ఇవాళ జాతిలో మన వాళ్ళు రాజకీయంగా సంవత్సరాలుగా మరి ఊడిగం చేయించుకొని కూడా మనోళ్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలలో, నామినేటెడ్ పదవులలో మరి అన్యాయం చేస్తా అంటే ఎదిరిస్తున్నా. మరి ఒక్కలన్నా ఎదిరించకపోతే రేపు కాలగర్భంలో కలిసిపోతాం. ఏ జాతి అయితే రాజకీయంగా ఎదగదో కొన్ని సంవత్సరాల తర్వాత నశించిపోతుంది. మనం పైకి ఏదో మనం యాదవ్లో ఎంతమంది ఉన్నా ఇవాళ 5% ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దాదాపు శాసనసభలో 48 మంది ఉన్నారు. 5% ఉన్నోళ్ళు. మనం 16% ఉన్నాం. మనమంది ఎంతమంది ఉన్నాం? ఇంకా నేను అందుకనే ఏం చెప్తున్నా అంటే మన వాళ్ళు చదువుకోవాలి, జ్ఞానం రావాలి. జ్ఞానం రాకపోతే నేను చెప్పినవి, అక్క చెప్పినవి, మళ్ళా అన్న చెప్పినవి కూడా మీకు అర్థం కావు. ఇది నేను చెప్తున్నా వాస్తవంగా. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకే మన దాంట్లోనే 4 వర్గాలు అవుతాయి. ఇది వాస్తవం. మనం పార్టీలకు అతీతంగా ఇవాళ అన్న నిలబడ్డాడు అనుకో, లేకపోతే చెల్లెకు ఉప్పల్ టికెట్ వచ్చింది అనుకో, అన్ని పార్టీలలో
లోపాయికారుగా ఒప్పందం చేసుకొని ఒక సైడ్ వేయాలి. అది లేదు మన దగ్గర. నేను పార్టీకి కట్టుబడతా, రెడ్డోళ్ళకు లేని పార్టీకి కట్టుబడు, వెలబొళ్ళకు లేని పార్టీకి కట్టుబడు, మిగతా కులాలకు లేని పార్టీకి కట్టుబాటు నీకెందుకయ్యా యాదవ్గా? మనోళ్ళని గెలిపించుకోవాలి. ఇవాళ చట్టాలు చేసే కాడ మనోళ్ళు లేరు. ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా వేస్టే. ఇవాళ అసెంబ్లీలో చట్టాలు చేసే కాడ మనోళ్ళు లేరు, పార్లమెంటులో చట్టాలు చేసే కాడ మనోళ్ళు లేరు. మనకి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. నేను ఎంతో అంతో చదువుకున్నా కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. మరి రామ్లన్న చెప్తాడు, నాకు తిన్నదరగా చెప్తాడు, ఇది తిరుగుతాడు, అది ఇది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇది వాస్తవం. వాళ్ళ చట్టాలు చేసే కాడ మనోళ్ళు లేరు కాబట్టి నా బాధ. నేను ఎందుకు కొట్లాడుతున్నా? రామ్లన్న నాకేదో పదవి కావాలని నేను ఎన్నడూ ఆశించలే. ఆ భగవంతుడు ఇంత మంచి గొప్ప కులంలో నన్ను పుట్టించిండు. ఇవాళ నేను ఇంత స్థాయికి వస్తే ఇవాళ ఒక సౌత్ ఇండియాలోనే నేను ఒక ఉద్యమం చేస్తాను. సౌత్ ఇండియాలో నాకు ఇంత పేరు వచ్చిందంటే ఆ భగవంతుడు నాకు అంతకంటే నేను ఈ కులంలో ఆశించట్లేదు. నా కులం ఎప్పుడు మెయిన్గా ఏంటంటే మనోళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి, కానీ బయటికి రారు, ఖర్చు పెట్టరు. అదే వేరే క్యాస్ట్ వాళ్ళు మనోడు ఎవరన్నా నిలబడితే వాళ్ళని ఆర్థికంగా ఆగం చేస్తారు తప్పితే అందరు కలిసి కొంత డబ్బులేసి మనోడిని గెలిపించుకునే అనే తెలివి మనోళ్ళకు లేదు. అది రానంత వరకు, మనం ఐక్యంగా ఉన్నంత వరకు. ఇవాళ అన్ని పార్టీలు నన్ను అడుగుతున్నాయి. మొన్న కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడి చేసిన తర్వాత నాకు ఫోన్స్ వచ్చినాయి. అవును సాబ్, మీకు యాదవ్లకు ఇస్తాం, మీరు గెలిపించుకోతారా, మీరు నిలబడగలుగుతారా, మీరు ఖర్చు మేము చేయగలుగుతాం అనేది నేను చెప్పిన. మీరు ఇవ్వండి, మీరు గెలిపించుకొని వస్తాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనం ఇప్పుడు ఒక అగ్రకులస్తుడు ఎమ్మెల్యే అయితే 4 ఎమ్మెల్యేలను తయారు చేస్తాడు. ఒక అగ్రకులస్తుడు, ఒక రెడ్డి మంత్రి అయితే 10 మంది ఎమ్మెల్యేలను తయారు చేస్తాడు. ఇవాళ మనోళ్ళు ఏం పరిస్థితిలో ఉన్నారంటే ఎవడన్నా కొద్దిగా కష్టపడి అజ్జేసి ఎమ్మెల్యే స్థాయికి పోతే వాడిని ఇగ్గుతాను కిందికి. ఇది మన దగ్గర ఉన్న పరిస్థితి. ఇదంతా ఉండద్దు అనేది నా ఆలోచన. ఎందుకనే అందుకోసమని నేను పోరాటం చేస్తున్నా. ఇంకా కొంతకాలమైనా ఇప్పటి వరకైనా కొద్దిగానైనా చేంజ్ కారా? మనోళ్ళు చట్టసభల్లో ఉండాలనేది మరి అందరికీ ఎందుకు కలగట్లేదు? ఈర్ష ద్వేషాలు ఈ మనకేనా? మిగతా కులాలకు ఎందుకు లేవు? ఇవాళ ముస్లిమ్స్ ఒక్కరు నిలబడితే మొత్తం డబ్బులు కాదు, ఇనానిమస్గా పోయి వాళ్ళ కోట్లు వేస్తాను. నిజంగా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇవాళ ఫార్వర్డ్ క్యాస్ట్ ఒక క్యాండిడేట్ నిలబడితే డబ్బులు ఇవ్వడంతో పాటు ఇవాళ వాళ్ళందరూ కూడి గెలిపిస్తాను. ఇవాళ ఊర్లలో కూడా నేను చాలా దిక్కులో తిరుగుతున్నా కాబట్టి చెప్తున్నా. అగ్రకులస్తులు ఆ ఊళ్ళో 200 ఇళ్ళు మనవి ఉంటే 1 2 ఉంటాయి కర్ణపొల్లయి, రెడ్డోళ్ళవి. మనల్ని 2-3 భాగాలు చేసి వాడే సర్పంచ్ అవుతాడు. ఇవాళ జరిగే పరిస్థితి ఇది. ఇవాళ నాకు నిజంగా చెప్తున్నా కానీ నాకు తిరగాలని ఉంది. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ నన్ను కూడా తిరగనీయకుండా చేసే శక్తులు కూడా ఉన్నాయి. అన్నీ జరుగుతున్నాయి. మనకు భగవంతుడు మనకు ఎంతవరకు సాధిస్తే అంతవరకు కులానికి చేద్దాం, కులం జాతి కోసం పోరాటం చేద్దాం. ఎక్కడ దాడి జరిగినా పోతున్నా, ఎక్కడ చంపినా పోతున్నా, ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా పోతున్నా. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఎన్ని ప్రాణాలకు తెగించి కూడా పోవాల్సిన పరిస్థితి, కొన్నిసార్లు బెదిరింపులు కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా కానీ నా జీవితం ఇవాళ జాతికి అంకితం చేసిన, రేపు చనిపోయిన జాతి కోసం చనిపోయిన నా పేరన్నా నాకు మిగలాలనే ఆలోచనతోనే నేను ఇవాళ జాతి కోసం పోరాడుతున్నా తప్ప వేరే విధంగా కాదు. ఇవాళ ఇన్ని కేసులు పెట్టుకొని కూడా నేను పోరాటం చేస్తున్నా. ఇవాళ సన్నిధి గొల్ల కావచ్చు, గొల్ల మండపం, ఇటు అన్నిటి కొమరవెల్లి మల్లన్న చైర్మన్ కూడా ఆమన్న నిరాహార దీక్ష చేసిన. ఆ రోజు
తెల్లారి గంటల 3 గంటల 1 గంటకు అరెస్ట్ చేసి 3 గంటల వదిలిపెట్టింది. జరుగుతూనే ఉన్నాయి. మనోళ్ళకు మాత్రం రాజకీయంగా ఎదగకపోతే జాతి మాత్రం చాలా వెనుక్కుపోతుంది, చాలా ఇబ్బందికర పరిస్థితి అయిపోతుంది. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండండి. ఏదైనా పిలుపునిస్తే నాకు పని ఉన్నదని ఆ ఒక్కరోజు పోకుండా మీరు అందరు రండి. మన మీద కేసులు ఏమైతే భయపడేది ఏంటి? ఇవాళ జరుగుతలేవా? భయపడితే ఏంది? మన హక్కుల కోసం మనం పోరాడితే తప్పే ఉన్నది. తప్పించుకునే వేషాలు బాగున్నాయి. మళ్ళా రాములన్నకు పేరు వస్తుంది, నీ ఎందుకు పోవాలి? నేను చేసేదే జాతి కోసం, ఎవరికి పేరు వస్తుందిరా నాయన? అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. రాబోయే రోజుల్లో 2026లో కనీసం మరి ఒక 10-12 మంది ఎమ్మెల్యేలన్నా ఇవాళ తెలంగాణలో మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పటి నుంచే మరి కష్టపడి ఈ కులంలోని సంఘాలన్నీ సంఘటితమై అన్ని జిల్లాల్లో మరి కొన్ని క్లాసెస్ పెట్టి వాళ్ళను ఉత్తేజపరిస్తే మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన, ఎందుకంటే కాలాతీతం అవుతుంది, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. జై యాదవ్.